హాయ్ సార్. హలో అండి. సార్, ప్రీమెచ్యూర్డ్ బేబీస్ విషయానికొస్తే మనం ఇంతకుముందు కూడా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. నాకు ఇంకొక చిన్న డౌట్ సార్. ఫీడింగ్ విషయానికొస్తే నార్మల్‌గా అంటే వెయిట్ కరెక్ట్‌గా ఉండి, కరెక్ట్ టైంకి పుట్టిన పిల్లల విషయానికొస్తేనే వెంటనే అంటే ఆ మదర్‌కి ఫీడింగ్ వెంటనే మిల్క్ రావు. కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మిల్క్ రాకపోవడం వల్ల బయట నుంచి ఫీడింగ్ ఇవ్వడం పిల్లలకి స్పూన్‌తో వాళ్ళవి తీసుకోలేకపోవడము. చాలా రకాల ఇబ్బందులు ఉంటుంటాయి. అవునండి. చూస్తుంటాం జనరల్‌గా. అవునండి. అవును. మరి ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అంటే వెయిట్ చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది. అవునండి. అలాంటి పిల్లలకి ఫీడింగ్ విషయానికొచ్చినా అంటే వాళ్ళకు ఎలా సార్? అంటే మెడిసిన్స్ రూపంలో ఏమన్నా ఇస్తుంటారా? తల్లికి పాలు రాని సమయంలో ఎలా ఉంటుంది సార్ ఆ ప్రాసెస్ అవన్నీ? 9 నెలల్లో పుట్టిన బేబీస్‌కి మీరన్నట్టు బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి. హ్మ్. హ్మ్. కొన్ని సార్లు ప్రాబ్లమ్స్ అవ్వడం వల్ల మనం స్పూన్‌తో ఇవ్వడం కానీ అవును. అలా అవును. చేస్తుంటాం. కాపోతే వీళ్ళలో ఏంటంటే వీళ్ళు డైరెక్ట్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోలేరండి. హ్మ్. ఎందుకంటే ఒకటి చిన్నగా ఉన్నారు. చాలా చిన్నగా. వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, అవును. వాళ్ళు మింగలేరు పాపం. హ్మ్. అంటే ఎంత అర్లీగా పుడతారో దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఓకే. 28 వారాల కన్నా ముందు పుట్టిన బేబీస్‌కి మేమందరికీ ట్యూబేసి ట్యూబ్‌లోంచి ఇస్తుంటామండి. ఓకే. ముక్కులోంచి కానీ, నోట్లోంచి కానీ కడుపులోకి ట్యూబేసి హ్మ్. వాళ్ళకి ప్రతి 2 గంటల కన్నా, ప్రతి 3 గంటల కన్నా మెజర్ చేసి కొంచెం కొంచెం మిల్క్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు ఏడుస్తారా సార్ అంత తక్కువ? ఏడుస్తారండి. ఏడుస్తారా ఆళ్ళకి సార్? నొప్పి తెలుస్తది పాపం వాళ్ళు ఏడుస్తారు. ఆకలి హ్మ్. అవుతది అని ఏడుస్తారు. కాకపోతే వాళ్ళు టర్మ్ బేబీ ఎంతలా ఏడుస్తారో అంతలా ఏడవరు. హ్మ్. బట్ వాళ్ళకి పాపం ఆకలేస్తది ఏడుస్తారండి. ఓకే. సో, 28 నుంచి 32 వారాలు ఉన్న పిల్లలకి హ్మ్. మేము వాళ్ళకి కూడా ట్యూబ్‌తోనే ఇస్తాం. బట్ ఓకే. 32 వారాల నుంచి మేము కొంచెం ఎక్సర్‌సైజ్‌ని స్టార్ట్ చేస్తాం. ఓరోమోటర్ స్టిమ్యులేషన్ అని. హ్మ్. ఇలా స్టార్ట్ చేయడం వల్ల బేబీ స్లోగా స్పూన్స్‌తో తీసుకోవడం మొదలవుతది. హ్మ్. సో, వాళ్ళకి స్లోగా మేము స్పూన్ ఫీడ్స్ అలవాటు చేసి హ్మ్. 34 వారాలు వచ్చే టైం కల్లా వాళ్ళు స్పూన్ ఫీడ్స్ మీద తీసుకోవడానికి చూస్తాం. ఓకే. దాని తర్వాత స్లోగా వాళ్ళు ఒక 1.8 కేజీ వచ్చిన తర్వాత హ్మ్. వాళ్ళు బ్రెస్ట్ డైరెక్ట్‌గా ఫీడింగ్ చేయడానికి వాళ్ళకి ఎనర్జీ వస్తది. హ్మ్. అప్పుడు మేము అది స్టార్ట్ చేస్తుంటాం. మీరు ఓకే. అడిగినట్టు టర్మ్‌లోనే పిల్లలకి, తల్లులకి మిల్క్ రాకపోతే ఇబ్బంది హ్మ్. పడుతున్నారు. మరి ప్రీటర్మ్ బేబీస్‌కి మిల్క్ వస్తదా అంటే, ఈ ప్రీటర్మ్ ఎందుకు అవుతుందని మళ్ళీ మనం అనుకున్నట్టు చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, హ్మ్. చాలా వరకు పాపం బేబీస్ ఎక్కువ ఉండడం వల్ల. సో, మదర్సే చాలా స్ట్రెస్‌లో ఉంటారు. అవును. ప్రీటర్మ్ డెలివరీ అన్నిటికన్నా చాలా స్ట్రెస్. మీరన్నట్టు హ్మ్. హోప్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అవునవును. ఒక పక్క అయ్యో! మన డెలివరీ అయిపోయింది. ఎలా ఏంటి అనేది అసలు అవుతదా లేదా అనేది అవేర్‌నెస్ లేకపోతే ఇంకా ఎక్కువ టెన్షన్‌గా ఎక్కువగా ఉంటది. ఉంటాయి. సో, ఈ టెన్షన్ అంతలో మదర్‌కి మిల్క్ రాకపోవడానికి కూడా చాలా హ్మ్. కారణాలు ఉంటాయి. స్టిల్ చాలామంది మదర్స్ తన తల్లి పాలే ఇస్తారు. హ్మ్. సో, వీళ్ళకేంటంటే బిగ్ బిగ్ సెంటర్స్‌లో డోనార్ హ్యూమన్ మిల్క్స్ అని ఇస్తున్నామండి. సో, ఓకే. పాస్చరైజ్డ్ డోనార్ హ్యూమన్ మిల్క్స్ అని ఈ చిన్న చిన్న బేబీస్‌కి లెస్ థాన్ 1 కేజీ బేబీస్‌కి హ్మ్. ఫార్ములా ఫీడ్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి అరగట్లేదు సరిగ్గా. సో, హ్మ్. వాళ్ళకి ప్రిడామినెంట్‌గా పాస్చరైజ్డ్ డోనార్ హ్యూమన్ మిల్క్ అనేది ఇస్తున్నాం. ఓకే. దానివల్ల వాళ్ళకి త్వరగా అడాప్ట్ అవుతున్నారు. హ్మ్. ఒక 2, 3 డేస్‌లో తల్లి నా బేబీ బానే ఉంటుంది, బావుంటది, నేను కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నప్పుడు హ్మ్. స్లోగా తల్లికి మిల్క్ ప్రొడక్షన్ మొదలైన తర్వాత ఎవరికైతే రావట్లేదో వాళ్ళకి వచ్చేస్తది. ఒక 2, 3 డేస్ దాకా మనం ఇలా సపోర్ట్ చేస్తే తర్వాత తల్లి పాలే తీసుకుంటున్నారు. ఓకే. సార్, అంటే వీళ్ళకి మెడిసిన్స్ కూడా ఏమైనా ఇస్తుంటారా సార్? మామూలుగా స్టమక్‌లో ఉన్నప్పుడు మదర్‌కి ఐరన్ టాబ్లెట్స్ అని, కాల్షియం అవునండి. అని ఇస్తూ ఉంటారు ఏదో అవునండి. ఒకటి. అవునండి. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ముందే పుట్టేసారు. అవునండి. ఎలా? మంచి క్వెషన్ అడిగారు మీరు. సో, వీళ్ళకేంటంటే మనం చూస్తుంటే కొద్దీ వీళ్ళకి లాస్ట్ 4-6 వీక్స్ కడుపులో ఉన్నప్పుడు హ్మ్. మీరన్నట్టు కాల్షియం కానీ, విటమిన్ డి కానీ అవును. తల్లి నుంచి బేబీకి వెళ్ళడానికి చాలా ఎక్కువ మోతాదులో వెళ్తూ ఉంటది. ఐరన్ కానీ అని. హ్మ్. సో, వీళ్ళు ముందు పుట్టడం వల్ల ఇవన్నీ వాళ్ళకి రావు. అవును. తల్లి పాలలో మంచిది బేబీ అరగడానికి అన్నిటికి హ్మ్. డెవలప్‌మెంట్‌కి. కాకపోతే పాపం వాళ్ళకి ఇంత మోతాదులో కాల్షియము, ఫాస్ఫరస్ బేబీ చాలా చిన్న బేబీ పెరగాలంటే చాలా ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంటది. హ్మ్. సో, బోన్‌కి చాలా కాల్షియం, ఫాస్ఫరస్ అవును. కావాలి. సో, ఇవన్నీ అంత మోతాదులో దొరక్కపోతే బోన్స్ వీక్ అయిపోతాయి. హ్మ్. సో, అలా వీక్ అవ్వకోకుండా ఉండడానికి మనం మిల్క్‌లో స్పెషలైజ్డ్ ఫార్టిఫైయర్స్ ఇస్తాం. తల్లి పాలల్లోనే హ్మ్. హ్యూమన్ మిల్క్ ఫార్టిఫైయర్స్ అంటారు. ఓకే. అది ఇవ్వడం ద్వారా తల్లి మిల్క్ ఇంకా స్ట్రెంత్ అయ్యి హ్మ్. బేబీస్ ఇంకా బాగా వెయిట్ పెరుగుతారు. కాల్షియం, ఫాస్ఫరస్ అనేది మనం బోన్ స్ట్రెంగ్త్‌ని డిపెండ్ చేసేది. అది బాగా పెరుగుతది. ఓకే. విటమిన్ డి బాగా పెరుగుతది. హ్మ్. ఐరన్ కూడా బావుంటదండి. ఓకే. సార్, ఇంకొక చిన్న డౌటు. ఇప్పుడు జనరల్‌గా మదర్ ఫీడింగ్ ఉన్నప్పుడే పిల్లలు పాలు అరగకపోవడము, తాగగానే వామిట్ చేసుకోవడము, ఇలా చాలా రకాల చూస్తుంటాము. అవుతుంటదండి. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? మరి ఎలా డైజెస్ట్ అవుతాయి వాళ్ళకి? అంటే పొట్టలో ఉన్నప్పుడు, బయటికొచ్చినప్పుడు ఆ బాండింగు అవన్నీ ఆల్రెడీ అన్నీ తయారైపోయిన తర్వాత వేరు. అవునండి. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ వీళ్ళ పరిస్థితి? అవునండి. ఇది ఫస్ట్‌లో మరీ చిన్న పిల్లలు అదే మనం అనుకున్నట్టు 1 కిలో హ్మ్. కింద బేబీస్‌కి అవును. వాళ్ళకి అరుగుదల అంత బాగా ఉండదు. హ్మ్. మీరన్నట్టు వాళ్ళకి వేస్తే పొట్ట ఉబ్బడం అనేది, వామిటింగ్ అయిపోవడం అనేది, హ్మ్. ఫీడ్ ఇంటాలరెన్స్ అంటుంటాం మెడికల్ టర్మ్స్‌లో. ఓకే. లేదంటే ఇంకా కొంచెం ప్రాబ్లమ్ అయితే కడుపు కొంచెం సరిగ్గా
ఇంటెస్టైన్స్ అనేది ఇంకా ప్రాబ్లం అయితే ఎన్ఈసి అంటాం, నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అని. ఇవన్నీ రావడానికి వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. సో అది రాకోకుండా ఉండాలంటే ఏంటి, ఒకటి మనం అనుకున్నట్టు less than 1 kg 1000 grams కన్నా కింద బేబీస్కి మిల్క్ ఇస్తాం. అలా అని చెప్పేసి మొత్తం మిల్క్ మీద పెట్టేలేం బేబీకి, వాళ్ళకి అంత అరగదండి. వాళ్ళకు రోజుకి ప్రతి గంటకి 2 గంటలకి 3 గంటలకి ఒక 2 ml 3 ml అలా స్టార్ట్ చేస్తాం. అంత తక్కువ స్టార్ట్ చేసి వాళ్ళకి ఎలా ఉంది, అరుగుతుందా లేదా, కడుపు ఎలా ఉంటుంది, డైజెషన్ అని బాగానే అవుతుందా లేదా చూసుకుంటూ ప్రతిరోజు మెల్లమెల్లగా పెంచుకుంటూ వస్తాం. సో వాళ్ళు మిల్క్ స్టార్ట్ చేసి ఫుల్ ఫీడ్ రావడానికి, ఫుల్ ఫీడ్ అంటే పూర్తిగా ఇంకా మనం బయట నుంచి ఆ గ్లూకోజ్ ఇవన్నీ ఏమి ఇవ్వకుండా ఓన్లీ మిల్క్ మీద ఉండడానికి వాళ్ళ వెయిట్ బట్టి ఒకరికి 7 రోజులు అవ్వచ్చు, ఒకరికి 10 రోజులు అవ్వచ్చు, ఒక 14 రోజులు అవ్వచ్చు. మరీ చిన్న బేబీస్కి మరీ 24 వీక్స్ మనం అనుకున్నట్టు అంత చిన్న బేబీస్కి 10-14 days కూడా పట్టచ్చు. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది, డాప్లర్ అబ్నార్మాలిటీస్ అంటారు, ఆ బేబీస్కి 2-3 weeks కూడా పడుతుంది ఫుల్గా మదర్స్ మిల్క్ రావడానికి. ఓకే. అసలు వింటుంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది సార్. అసలు నిజంగా ఆ ప్లేస్లో ఉన్న బేబీస్ కానీ వాళ్ళ మదర్స్ కానీ ఎంత సఫర్ అవుతారో ఇవన్నిటి వల్ల. స్టార్టింగ్ కొంచెం సైకలాజికల్గా చాలా స్ట్రెస్లో ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఓవర్ ద టైం వాళ్ళ బేబీస్ బయటికి రావడం చూసి, పుట్టిన బేబీస్ ఫస్ట్ 3-4 days లో టెన్షన్గా ఉంటుంది, తర్వాత బేబీ వెంటిలేటర్ నుంచి బయటికి రావడము, బేబీ ఫీడ్ తీసుకోవడము, కాళ్ళు చేతులు బాగా కదిలించడం, యాక్టివ్గా ఉండడం చూసిన తర్వాత వీళ్ళు ఫస్ట్ 4-5 days పడ్డ స్ట్రెస్ అంతా స్లోగా తగ్గుతూ ఆ బేబీతో బాండింగ్ డెవలప్ అవుతుండడం వల్ల, బేబీ గ్రో అవడం వల్ల చూసి దెన్ దే విల్ ఫీల్ హ్యాపీ. ఇనీషియల్ ఫేస్ స్ట్రెస్ ఉన్నా చాలా వరకు అవుట్కమ్స్ బాగుండడం వల్ల నౌ ద మదర్స్ అండ్ ఫాదర్స్ ఆర్ హ్యాపీ. ఓకే. యాక్టివ్ అంటే నాకు ఒక చిన్న డౌట్ సార్, నిజంగా అంత యాక్టివ్గా ఉంటారా? నార్మల్గా పుట్టిన పిల్లలు వీళ్ళు అంతే యాక్టివ్గా ఉంటారా? ఉంటారండి. అంటే పుట్టినప్పుడు అర్లీగా పుట్టడం వల్ల అంత యాక్టివ్గా ఉండరు. బట్ ఓవర్ ద టైం వాళ్ళు 9 months 10 months 9 months వచ్చి దాని తర్వాత వెయిట్ పెరగడం మొదలవుతున్న కొద్దీ వాళ్ళ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. అగైన్ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే మెడికల్ కండిషన్స్ ఎలా ఉందని దాన్ని బట్టి మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళకంటే ఫ్యూచర్లో కూడా పెరిగే కొద్దీ ఏమైనా కాంప్లికేషన్స్ కానీ ఈ రకంగా పుట్టడం వల్ల వాటికి సంబంధించిన మెడిసిన్స్ వాడడం కానీ అవసరం ఉంటుందంటారా సార్? కాంప్లికేషన్స్ అనేది చెప్పాను, మనం అనుకున్నట్టు వాళ్ళు పుట్టిన తర్వాత ఎంత ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసిన దాన్ని బట్టి మనకు డిపెండ్ అవుతుంది. కానీ చాలా వరకు చూస్తే ఇప్పుడు 100% టర్మ్ బేబీతో ఈక్వల్గా ఉంటున్నారా అంటే ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ 90% దాకా ఆ లెవెల్కి మ్యాచ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నార్మల్ అనేది మనం సబ్జెక్టివ్గా ఉంటుందండి. ఏ ప్రాబ్లంలో ఎవరా నార్మల్ అనేది మనం క్లారిటీగా చెప్పలేం కాబట్టి వాళ్ళంతకు వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా చదువులో కన్ప్రీటం బట్టి చాలా బాగా చదువుకొని క్లాస్ ఫస్ట్ వచ్చి పెద్ద పెద్ద డిగ్రీలు చేసి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద ప్లేయర్స్ అయిన వాళ్ళు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా చాలా పొజిషన్లో ఉన్నారు. మా ఫ్రెండ్స్ డాక్టర్స్ కూడా ఉన్నారు చాలా మంది. అంటే అందరిలో ఇలా జరుగుతుంది అంటారా సార్? కొంత అంటే వాళ్ళ బాడీ కండిషన్ ని బట్టి, బాడీ ఇప్పుడు టర్మ్ లో పుట్టిన బేబీస్ అందరూ బాగుంటున్నారా అంటే కాదు కదండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు ఉంటున్నారు. అలాగే ప్రీటర్మ్స్ లో కూడా మనం మంచి హాస్పిటల్ మంచి కేర్ తీసుకొని అంటినేటల్ గా కేర్ బాగా తీసుకొని డెలివరీ టైంలో బాగా చూసుకొని ఫస్ట్ ఫ్యూ డేస్ చాలా బాగా కేర్ తీసుకున్నాడు బేబీస్ కి, డెఫినెట్ గా అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే సార్.